తెలంగాణ బడ్జెట్ పై వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నేత పాయం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 10 నెలల బడ్జెట్ కి ఈ బడ్జెట్ కి చూస్తే తెలంగాణ ప్రభుత్వం 1,00,000 కోట్లు దాటిచ్చాం బడ్జెట్ ని అనే ఆలోచన కల్పించారు ఈ బడ్జెట్ ద్వారా. గత 10 నెలల బడ్జెట్ లో చూసినప్పుడు ఆ కేటాయించినటువంటి నిధులు కూడా వివిధ రంగాలకు వివిధ శాఖలకు సంబంధించి ఖర్చు పెట్టే దాంట్లో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేకపోయింది. గత బడ్జెట్లో కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కేంద్రం నుంచి నిధులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో భూముల అమ్మకం ద్వారా కూడా నిధులు సమకూర్చుకుంటాం, ఆ రకంగానే 1,00,000 కోట్లు దాటిచ్చామనేది గవర్నమెంట్ చెప్పింది గతంలో, గత బడ్జెట్లో. ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. గత బడ్జెట్లో చూస్తే తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మకం ద్వారా 15,000 కోట్ల రూపాయలు రాబడి తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తే వచ్చిందంతా ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా 1,000 కోట్లు మాత్రమే, కేవలం 1,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి రాబడి రావడం జరిగింది. ప్రభుత్వం వేసినటువంటి అంచనాకి వచ్చినటువంటి ఈ నిధులకు చూస్తే అసలు పోలికే లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనం చూశాం. కేంద్రం నుంచి కూడా ఆశించిన స్థాయిలో గత 10 నెలల బడ్జెట్లకు సంబంధించి నిధులు రాలేదు. మన హైదరాబాద్లో కూడా భూముల అమ్మకాలు జరగలేదు. లోటు బడ్జెట్ ఏర్పడేటువంటి పరిస్థితి గత బడ్జెట్లోనే కనపడ్డది. నిధులు కూడా ఖర్చు చేయలేదు. ఇవాళ ఈ బడ్జెట్లో చూసినప్పుడు కొన్ని రంగాలని విస్మరించినట్టుగా కనపడతా ఉంది. అంకెల్లో చూస్తే మొత్తానికి బడ్జెట్ బాగానే ఉంది. ఆచరణలో వాస్తవికంగా చూస్తే అమలయ్యే పరిస్థితులు కనపడట్లేదు అన్నట్లుగా ఈ బడ్జెట్ రూపురేఖలు కనపడతా ఉన్నాయి. ఈ బడ్జెట్లో చూసినప్పుడు ఇవాళ మరి కేంద్రం నుంచి నిధులు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మడం ద్వారా నిధులు రాబట్టాలని ప్రభుత్వం ఆశతో ఆలోచనతో ఉంది. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు అసెంబ్లీ లోపల కూడా, రియల్ భూమి హైదరాబాద్లో బాగా పడిపోయింది, తగ్గిపోయిందని చెప్పేసి. ఏ రకంగా ఆదాయ వనరులు సమీకరించుకోగలుగుతారనేది ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ చూస్తే అనేక రంగాలు మరి ఇవాళ కేటాయించినటువంటి కేటాయింపులు వారు చెప్పినటువంటి రంగాల వారిగా చెప్పినటువంటి పరిస్థితి చూస్తే మరి చాలా వ్యత్యాసం ఉంది. అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమంలో కానీ అంకెలు చూపించారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దళితులకు కుటుంబానికి 3 ఎకరాల భూమి కార్యక్రమం తీసుకున్నారు, సంతోషమే. కానీ గిరిజనులకు కూడా ఒక కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి గత బడ్జెట్ సెషన్లో చెప్పారు, మధ్యలో చెప్పారు, హామీ కూడా ఇచ్చారు ఈ బడ్జెట్లో పెడతామని చెప్పేసి. కానీ గిరిజన ప్రజలు, ఎస్టీలు గిరిజన ప్రజలు ఎంతో ఆశతో చూశారు ఈ బడ్జెట్ వైపు. నిరాశ ఎదురైంది గిరిజనులకు. కుటుంబానికి 3 ఎకరాల భూమి అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లో ఆ ప్రస్తావన తీసుకురాలేదు. గిరిజనులంతా కూడా నిరుత్సాహానికి గురయ్యారు ఈ బడ్జెట్ చూసి. అదే కాకుండా మరి ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల మాట ఎత్తలేదు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పలేదు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ లక్ష్యంతో, దృఢమైన లక్ష్యంతో ముందుకు పోతా ఉంది. మేమంతా కూడా కోరుకుంటా ఉన్నాం బంగారు తెలంగాణ రావాలా అని కోరుకుంటా ఉన్నాం. కానీ మరి ఇవాళ అత్యంత ప్రాధాన్యత రంగమైనటువంటి మరి ఇవాళ ఈ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కానీ, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు విషయంలో కానివ్వండి, బడ్జెట్లో ఎలకేషన్ విషయంలో కానివ్వండి, స్పష్టత లేనటువంటి పరిస్థితి. మిషన్ కాకతీయ తీసుకొచ్చారు, సంతోషమే. కానీ అది మైనర్ ఇరిగేషన్, మరి మీడియం ఇరిగేషన్ ఉంది, మేజర్ ఇరిగేషన్ ఉంది. వీటి పరిస్థితి ఏంటని నేను అడుగుతా ఉన్నాను. నేను మిషన్ కాకతీయ గురించి కూడా చెప్పారు గత బడ్జెట్లో. సంవత్సరానికి 9,303 చెరువులు పూర్తి చేస్తామని గత బడ్జెట్లో చెప్పారు, 10 నెలల బడ్జెట్లో. మరి అది చూస్తే ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఒక్క చెరువు కూడా, కుంట కూడా మొదలు పెట్టల. బడ్జెట్లో చెప్పారు లెక్కలు, 9,303 చెరువులు 2014-15లోనే మేము బడ్జెట్లో పెట్టాం. అవి పురోగతిలో ఉన్నాయని చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకంలో ఎక్కడ ఒక చెరువు కానీ కుంట కానీ నేటికి ప్రారంభం కాల. కొన్ని మంజూరు ఇచ్చి ఉండొచ్చు, కొంత నిధులు కేటాయించి ఉండొచ్చు. మరి 10 నెలలు, మార్చితో 10 నెలలు అయిపోతా ఉంది. ఆ నిధుల సంగతి ఏంటి? మళ్ళీ కొత్తగా ఈ బడ్జెట్లో కొన్ని నిధులు కేటాయించారు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల కుంటలు డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి. ఆచరణ సాధ్యమేనని నేను అడుగుతా ఉన్నా. దానికి తగినటువంటి యంత్రాంగం
ఇవాళ ఉందని నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా మీరు దాన్ని పూర్తి చేయబోతున్నారు అనేది కూడా రేపు మరి ప్రభుత్వం అసెంబ్లీ లోపల సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని కోరుతా ఉన్నాను. అదే కాకుండా పెద్ద లక్ష్యంతో తీసుకుంది ఇంకొక కార్యక్రమాన్ని ప్రభుత్వం. ఎన్నికల ముందు చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు, మేము అధికారంలోకి రాగానే 3,50,000 రూపాయలతో ప్రతి పేద కుటుంబానికి డబల్ బెడ్రూమ్ తోటి మరి కిచెను, టాయిలెట్, ఇంటి ముందు చెట్టు, ఇంటి వెనకాల బాత్రూమ్ కట్టిస్తామని చెప్పారు. దానికి సంబంధించి హౌసింగ్కి సంబంధించి అసలు ఈ బడ్జెట్లో ఊసే ఎత్తలేదు. మరి అసలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10వ నెల గడుస్తూ ఉంది. మీరు అన్నటువంటి 3.5 లక్షల రూపాయల ఇంటి నిర్మాణం ఎప్పుడు చేపడతారు, ఎప్పుడు చేపట్టబోతున్నారు? ఈ బడ్జెట్లో మీరు దీన్ని మరి విస్మరించారనేది కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. దీనికి సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పేదలు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ నిరాశ ఎదురైంది. హౌసింగ్ విషయంలో కూడా పెండింగ్ బిల్లులు ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి పెండింగ్ బిల్లు కోట్ల రూపాయలు ఇంకా కొంత చెల్లించినప్పటికీ మరి పెండింగ్ బిల్లులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు చెల్లించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. కానీ పెండింగ్ బిల్ల విషయం కూడా ఎత్తలేదు, ఊసే ఎత్తలేదు ఈ బడ్జెట్లో. మరి ఇవాళ చాలా మంది పేదవాళ్ళు ఉన్న గుడిసెలను కూడా బిక్కొని, ఉన్న మామూలు ఇళ్లను కూడా బిక్కొని మరి బేస్మెంట్ లెవెల్లో, లెంటల్ లెవెల్లో, రూప్ లెవెల్లో, స్లాబ్ లెవెల్లో వర్షానికి తడుస్తూ, ఎండకి ఎండుతో, చలికాలంలో వణుకుతో ఇవాళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వారికి మరి పెండింగ్ బిల్లులు ఇచ్చి వారికి పూర్తి స్థాయి ఇంటి నిర్మాణం జరిగేదానికోసం కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయనటువంటి పరిస్థితి మనం కనబడతా ఉంది. అదే కాకుండా ఇవాళ రైతు సమస్యలు, రైతుల గురించి ఊసే లేదు. ఇవాళ చూస్తే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వారికి నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం స్పందన లేదు. అదే కాకుండా ఇవాళ అకాల వర్షాలు, మరి ఇవాళ అనావృష్టి వలన వర్షాలు సరైన సమయంలో పడక వర్ష శాతం తగ్గిపోవడం వలన ఎండాకాలం మొదలైంది. ఇవాళ చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడబోతా ఉన్నాయి. ఈ విషయం ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, అంగీకరిస్తా ఉంది. కానీ బడ్జెట్లో కరువు మండలాన్ని కేటాయించే దాంట్లో, కరువు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ ఈ బడ్జెట్లో ప్రస్తావన తీసుకురాలేదు. రైతుల గురించి మాట్లాడలేదు. మరి వీటి విషయంలో కూడా ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించింది. అదే కాకుండా ఇవాళ మరి పోడు భూములకు పట్టాలకు సంబంధించి 2005 డిసెంబర్ 13 లోపల పోడు సాగు చేసుకున్నటువంటి పేదవాళ్ళందరికీ, గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అటవీ హక్కుల చట్టం చెప్తా ఉంది. కేంద్ర పార్లమెంట్లో చట్టం పాస్ అయి వచ్చింది ఇవాళ అటవీ హక్కుల చట్టం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచిన తర్వాత ఆగస్టు 8వ తారీఖున భద్రాచలంలో, ఏజెన్సీ ప్రాంతమైనటువంటి భద్రాచలంలో ఆదివాసీలందరికీ ఖమ్మం జిల్లాలో 32,000 కుటుంబాలకు 2,50,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చినటువంటి మరి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా పదవిలో ఉన్నారు, కొద్దిమంది వెళ్ళిపోయినారు. ఇవాళ కొత్త రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఇవాళ పోడు భూములకు పట్టాలు ఇచ్చే దాంట్లో, గిరిజనులు పేద వర్గాలని ఆదుకునే దాంట్లో, వాళ్ళకి భూమి మీద విశ్వాసం కల్పించే దాంట్లో, నమ్మకం కల్పించే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోడు భూములకు పట్టాలు ఇచ్చే దాంట్లో కూడా ఈ బడ్జెట్లో పెట్టకపోవడం, మరి పోడు సాగు చేసుకుంటున్నటువంటి పేదలందరూ కూడా నిరాశ చెందారనేది ఈ బడ్జెట్ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.